యజ్ఞానికి వెళ్ళేటువంటి సమయం ఆసన్నమైంది. రాముడికి పట్టాభిషేకం చేస్తామంటాను. అదెట్లా? నీ కొడుకులు ఎంతసేపు పక్కన ఉండవలసిందేనా? రాముడే అయితే రాముడు కొడుకు మళ్ళ చక్రవర్తి, ఆ కొడుకు మళ్ళ చక్రవర్తి, మరి నీ పిల్లలు ఏం కావాలి అని కైకమ్మకు ఒక ఆమె మందర రూపంలో ఉంటారు మనలో చాలామంది మందరులు ఒక పుల్ల వేసింది. దాంతో దశరథుల వారి దగ్గరికి వచ్చి ఆ కైకమ్మ చెప్పిన మాటలు విని ఆయన మూర్ఛల్ని పడిపోయి, తప్పదు దశరథులు మాట ఇస్తే తప్పదు కనుక 3 కోరికలు తీరుస్తాను ఇప్పుడు చెప్పాట. ఆ కోరిక మేరకు సరే అన్నాడు. రాముల వారికి అది విజ్ఞాపనం చేస్తావా, ఇంతకంటే భాగ్యమా నాకు, తప్పక పితృవాక్య పరిపాలకుడు అని రామచంద్రుడికి ఒక అద్భుతమైనటువంటి కీర్తి ఉంది. తండ్రి చెబితే దాటేదే లేదు. సరే అన్నారు. చక్కగా బయలుదేరారు, వెళ్ళిపోయారు. ఆ పాదుకలు స్వామివారికి చక్కగా రాముల వారికి ఆ పాదుకలు దొరికారు, పంపించారు. కొన్నాళ్ళ తర్వాత భరతుడు వచ్చాడు, ఈ విషయం తెలుసుకున్నాడు, బాధపడ్డాడు. అయ్యో అన్న దగ్గర ఉండడం కంటే ఇంకా భాగ్యం ఏమిటి నాకు, అట్లాంటిది నేను చక్రవర్తి అవ్వడం ఏమిటి, పిచ్చా ఎడిదానిగా అని ఆయన వైభవం అంతా తెలియపరిచి తల్లికి అయ్యో ఇంత పొరపాటు అయిందిరా, మరి ఎలా అంటే నేను అన్నను ప్రాధాన్యపడి తీసుకొని వస్తా అని బయలుదేరి వెళ్ళాడు. వెళితే ఒక్కసారి నాన్నగారికి మాట ఇచ్చాను కనుక తప్పేదే లేదు, తప్పక 14 ఏళ్ళు పూర్తి చేసుకొని వస్తా, 13 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం కూడా చేసుకొని వస్తా అని బయలుదేరాడు రాముడు. మరి ఎలా? నేనైతే ఆ పీఠం ఎక్కే అర్హుణ్ణి కాదు, నాకు అర్హత లేదు, నేను ఎక్కను. మరి ఎలా? నీ పాదుకలు ఇవ్వన్నది ఎవరు? భరతుల వారు. ఆ పాదుకలు తీసుకువెళ్ళి సింహాసనం పైన పెట్టి దానికి రాజ్య పట్టాభిషేకం గావించి ఆ పాదుకలకు రాజ్యాధికారాన్ని అప్పచెప్పారు. ఆ పాదుకలే కొన్నేళ్ళు, ఎన్నేళ్ళు, రాముడు తిరిగి వచ్చేంత వరకు ఆ పాదుకలే రాజ్యాన్ని ఇలాయి. గురువు అనుగ్రహం ఉంటే పాదుకలు ఏమిటి, పిసరంత దుమ్ము కూడా చక్రవర్తి అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మేము వచ్చినప్పుడల్లా కొంతమందికి రాజాదిరాజాయ ప్రసయ్య సాహినే నమో భయం వై శ్రవణాయ కుర్మహే అనే ఒక మంత్రం ఉంటుంది. అది రాజాధిరాజులకు చెప్పాలి. రాజాధిరాజులు ఎవరు లోకంలో? భగవంతుడు. ఆ భగవత్ సమానులైనటువంటి వాళ్ళు రాజకీయంలో స్థిరపడి రాజకీయ ప్రస్థానంలో కొనసాగుతున్న వాళ్ళు, వాళ్ళకు ఆ ఆశీర్వచనం చేస్తాం. ఆ ఆశీర్వచన బలం అందరూ తెలియకపోవచ్చు, కానీ స్వీకరించి మనసారా నిద్ర పెట్టుకున్న వాళ్ళకైతే తప్పక తెలుసు. అలా మంత్రము దాని శక్తిని అది ఉపయోగిస్తూ ఉంటుంది, తప్పక దాని ప్రభావం చేస్తూనే ఉంటుంది. మీరు ఏదైనా ఔషధం తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే రాసిచ్చాడు, అది లోపల వేశారు, మీరు తెలిసి వాడినా తెలియక వాడినా దాని ప్రభావం తప్పక చూపిస్తుంది. లేదండి మేము దగ్గు కోసం మందులు వాడుతున్నాం తగ్గట్లేదు అనుకుంటున్నారు, ఇప్పుడు లోపల తగ్గిస్తూ ఉంటుంది. అది తగ్గట్లేదు అన్న వాళ్ళు 2 మత్తు మాత్రం రాసిస్తారు, ఏదో 0.5 ఏదో ఉంటాయి, అది 2 వేసుకొని చూడండి, వస్తుందో రాజు అని 6 వేసుకొని చూడండి, 6 అడుగులు గాయం మనకు.